ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ తప్పు అసలు చేయకండి. హలో, దిస్ ఈజ్ డాక్టర్ దినేష్ కుమార్ గట్టు, 15th తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ ఆర్గనైజర్. చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే క్రమంలో ఆ కాలేజ్ యొక్క వివరాలు కానీ ఆ కోర్స్ చేస్తే వచ్చే లాభం కానీ తెలుసుకోకుండా ఒక కోర్సులో కానీ ఒక కాలేజీలో కానీ జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిన తర్వాత రియలైజ్ అయిపోయి అక్కడ ఫెసిలిటీస్ బాగాలేవు, ల్యాబులు బాగాలేవు, ప్లేస్మెంట్స్ బాగా జరగట్లేవు, అక్కడ ఫ్యాకల్టీ సరిగా లేరని బాధపడుతూ ఉంటారు. ఇదంతా కూడా మీకు 4 సంవత్సరాల ఇంజనీరింగ్ తర్వాత దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో ఇలా ఇబ్బంది పడకుండా మీరు ముందుగానే ఆ కాలేజ్ గురించి కానీ కోర్సు గురించి కానీ పూర్తి వివరాలు తెలుసుకుంటే ఇలాంటి సమస్యలు మనకి రావు. అందుకోసమే మే 23, 24 ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో మీలాంటి విద్యార్థుల కోసం పూర్తి అవగాహన కోసం అసలుకి ఇంజనీరింగ్ కాలేజీలు ఎలా ఉంటాయి, ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజీలో జాయిన్ అయితే భవిష్యత్తు బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది, అసలుకి మన ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ఎలాంటి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి పూర్తి వివరాలు, ఏ కాలేజీలో ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఏ కాలేజ్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ ఇస్తున్నారు, ఇలా పూర్తి వివరాలు మే 23, 24 ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో జరిగే 15th తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్కి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ మీ కెరీర్కి ఒక భరోసా. ఇక్కడికి ప్రవేశం పూర్తిగా ఉచితం. ఎవరైతే ఈ ఈవెంట్కి వస్తారో వారికి ల్యాప్టాప్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. తప్పకుండా ఈ ఈవెంట్కి అటెండ్ కండి. తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ మీ కెరీర్స్కి భరోసా.